ఆవిడ మీద కూడా జరిగినటువంటి కేసెస్ అని చెప్పేసి మనం చెప్తున్నాం. బీజేపీ వాళ్ళు కూడా కొంతమంది వచ్చి చెప్తున్నారు. ఏదేమైనా సరే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ప్రైమా ఫేసీ మాత్రం ఎస్టాబ్లిష్ అయిపోయింది. ప్రైమా ఫేసీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే మేము సిట్ అనేది మేము ఏర్పాటు చేశాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దాంట్లో ముఖ్య ఎలిగేషన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ప్రభాకర్ రావు గారు దేశం దాటి బయటికి వెళ్ళిపోయారు. వారు దాదాపు 16-17 నెలలు బయట ఉండడం తర్వాత మేము రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించాము. చట్టం ప్రకారం ఏ రకంగా మనం వెళ్లాలో ప్రొసీజర్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తున్నాము. ఆయన గారు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అనేది దాంట్లో పురోగతి సాగుతుంది. థరో ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు ఎవిడెన్సెస్ అనేది బయటికి రావాలా. ఎవిడెన్సెస్ జరిగినప్పుడు ఎవిడెన్సెస్ బయటకు వచ్చినప్పుడు ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో, ఎవరైతే దానికి విక్టిమ్స్ గా ఉన్నారో, బాధితులుగా ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంటే ఒకటి మీరు అంటే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి నిజంగానే అంటే న్యాయం కోసం ఇదేది విచారణ జరుగుతుందా లేదంటే రాజకీయం చేస్తున్నారా? 100%. ప్రభుత్వాలు అనేవి అంతకుముందు కూడా జరిపాం. మేము చాలా సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉన్నాము. ఈ రోజు కూడా ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం జరగలేదు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఓన్లీ ఇట్ ఈస్ నేషనల్ థ్రెట్ ఉన్నప్పుడు, దేశ భద్రతకి ఏమైనా సమస్య ముప్పులున్నప్పుడు వాళ్ళు కోర్టు డైరెక్షన్ తీసుకోవడం కానీ, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి వాళ్ళు అడ్వైస్ తీసుకున్న తర్వాతనే దెన్ దే హావ్ టు గో అండ్ డూ ద ఫోన్ ట్యాపింగ్. అసాంఘిక శక్తులు ఎవరైతే ఉంటే వాళ్ళ మీద చేయాల్సింది పోయి ఇక్కడ రాజకీయ ప్రత్యర్థుల మీద రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఒక వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మనకి ఇది ప్రజా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి, ప్రజల స్వేచ్ఛగా జీవించాలి కాబట్టి, రాజ్యాంగం మనకు అనిపిస్తున్నటువంటి హక్కుల్ని స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో జీవించాలి కాబట్టి, సర్వైలెన్స్ రాష్ట్రం కాకుండా ప్రజల స్వేచ్ఛతో ఫ్రీడమ్ తో ఉండాల్సిన రాష్ట్రం కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాంట్లో ఒకవేళ నిజాలు బయట పెట్టినప్పుడు వీళ్ళు కాన్స్పిరసీ ఎవరైతే చేసినారో, ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి మిస్టర్ కేసీఆర్ గారు చేయనివ్వండి, అప్పటి మంత్రి కేటీఆర్ గారు చేయనివ్వండి, వాళ్ళు శిక్షార్హులు. వాళ్ళకి తప్పని చట్టం ఏ రకంగా పోతున్నారో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం ఎవరైతే ఇది చేస్తున్నారో, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారో, దే ఆర్ డెఫినెట్లీ లయబుల్ టు బి ఇంప్రిజన్డ్. సో అది ఆఫ్టర్ ద ఇన్వెస్టిగేషన్ హ్యాపెన్స్ దెన్ వీ విల్ గెట్ ఎ ఫార్మల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. ఓకే అండి. ఎస్ రవికుమార్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అధికారులకు సంబంధించి కూడా పూర్తిగా సిట్ విచారణ జరుగుతుంది అండ్ ఇప్పుడు 600లకు పైచీలుగా ఫోన్లు ట్యాప్ అయ్యాయంటే పెద్ద ఆరోపణ మీ పైన పడింది కాబట్టి ఏం చెప్తారు? ఇది నిజంగానే ఎందుకు ఈ రకంగా ఒకవేళ జరిగితే ఈ రకంగా ఎందుకు నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్, లేదంటే ఏమైనా కాంగ్రెస్ పన్నాగమైన బీఆర్ఎస్ భావిస్తుందా? ముందుగా సునీత గారు, మీకు జీ న్యూస్ వీక్షకులకి, మిత్రులు నుమన్ గారికి, జూమ్ లో ఉన్నటువంటి గౌరీ శంకర్ గారికి, జీ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది సరే ఇప్పుడు జరిగిందా జరగలేదా, ఏంది ఎవరు ఏంది కారణం అనేది ఒక పక్కకు పెడితే, ఈ దేశంలో సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి పని అది. ఇప్పుడే మిత్రుడు చెప్పినట్టు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉన్నది. ఆ చట్టం ప్రకారంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిగతాది యాంటీ గవర్నమెంట్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ మీద, ఫోర్సెస్ మీద ఫోకస్ చేయటం అనేది కొంత ఉన్నటువంటి విషయం. ఇవాళ ఒక తెలంగాణలో గడిచిన కాలంలో ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి విచారణ చేస్తున్నారు. చేయొద్దని ఎవరు అనట్లేదు, విచారణ చేయండి. దాంట్లో నిజాలు కూడా తెలియనియండి, తప్పేం లేదు, తెలియనియండి. కానీ జరుగుతున్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు కొత్తగా ఒక తెలంగాణలోనే జరిగినట్టు, అది మొన్న గడిచిన 9.5 సంవత్సరాల కాలంలోనే జరిగినట్టుగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడటం అనేది ఎంత బాధ్యతారహిత్యం అంటే అంత బాధ్యతారహిత్యం. ఇదే పార్లమెంటులో, ఇండియన్ పార్లమెంటులో ఫోన్ ట్యాపింగ్లకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. ఒక వారం రోజుల పాటు చర్చ జరిగింది, గందరగోళం జరిగింది. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇవాళ కాదు, 30 సంవత్సరాల నుంచి దానికి సంబంధించినటువంటిది ఉన్నది. అయితే ఎక్కడ సమస్య వస్తుందంటే కొంత ఒక్కొక్క సందర్భంలో కొంచెం శృతి మించినట్టుగాను, ఇంకెక్కువ జరిగినటువంటి సందర్భంలో అది చూస్తుంది. కానీ ఇవాళ గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో పోలీసులు చేసేది ఎవరు చేస్తారు?
ఇంటెలిజెన్స్ కానీ మిగతా దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ కానీ మిగతా ఆ సెక్యూరిటీ దాని అన్నటువంటి వాళ్ళు ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టంలో చేస్తారు. వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ పోలీస్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ చుట్టూ కాస్త పొలిటికల్ గానో ఇంకో రకంగానో ఉన్నటువంటి వాళ్ళందరినీ అవన్నీ చేస్తుంటే మనం ఎంత కాదన్నా అది నిజం వాస్తవం ఇవాళకి కూడా అవుతున్నాయి. ఇవాళకి కూడా కొన్ని వందల ఫోన్లు వేల ఫోన్లు ఇవాళకి కూడా చేస్తూనే ఉన్నారు. ఎవరు చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను ఎందుకంటే చేస్తున్నారు. ఎవరు చేస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము మన ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, కేంద్ర ప్రభుత్వము వ్యవహారాల మీద కొంత జరిగేటటువంటి వాళ్ళ మీద, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళ మీద ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక వాళ్ళ మీద జరుగుతుంటాయి. అట్లానే పోలీసులు ఇక్కడ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నేను జరగలేదు అని చెప్పేసి నేను అంటే జరుగుతుంది. కంటిన్యూస్ ప్రాసెస్ అది. ప్రభుత్వం ఎంత కంటిన్యూ, ఎందుకంటే ఇంటెలిజెన్సీ వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, ప్రభుత్వాలకు ఇబ్బంది పెట్టడానికి, ప్రభుత్వ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్నారు, ఏంది వాళ్ళ యాక్టివిటీ ఏంది అనేది ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ పని అదండి చేస్తుంటది. చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు నివేదిక ఇస్తుంటది. ప్రభుత్వం క్రిమినల్ రికార్డ్స్ కానీ క్రిమినల్ రికార్డ్స్ ఉంటాయి. రాజకీయ నాయకులకు యాంటీ గవర్నమెంట్ యాక్టివిటీ అంటే ప్రభుత్వాలని ఇప్పుడు ఇలా ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఇస్తాను నేను, ఎందుకంటే నేను చెప్పే ఉద్దేశం కాదు. ఎక్కడ అంటే తెలంగాణ వచ్చిన వెంటనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకి తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి పెద్ద ఎత్తున కుట్ర చేసిండు. లోపాయికారిగా వ్యవహారాలన్నీ నడిపిందని రెడ్డి హ్యాండెడ్ గా ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు 50 లక్షలు ఇస్తూ అక్కడ దొరికిపోయాడు. ఇవన్నీ ఇట్లా ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నామండి. ఇవాళ నక్సల్స్ యాక్టివిటీస్ ని ఎట్లా అండి చర్చలకు పిలిచింది కాంగ్రెస్ పార్టీ 2004లో. చర్చలకు పిలిచి చర్చలు చేసి వాళ్ళందరికి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి మొత్తం ఏరు వేసేసి పని చేసింది. ఇవన్నీ ఉన్నాయండి. ఇంక వీటి గురించి రోజులో మాట్లాడుకుంటారు. అయితే అక్కడ సమస్యలు ఏంటంటే ఎవరైతే ఈ పనులకు మాలాంటి వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ అయ్యి మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి అవుతున్నాయి మాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్తున్నాను కదా. ఎవరు షర్మిల అని ప్రస్తావించి ఎందుకు షర్మిల వాళ్ళ ఒక ఆంధ్ర నాయకురాలుగానో లేకనో కాదు. తెలంగాణలో ఆమె ఆంధ్ర అయ్యుండి తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఆ తర్వాత వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో పనిగట్టుకొని ఊరూరా తిరుగుతూ పనిచేస్తున్నప్పుడు ఆమె యాక్టివిటీ మీద నిఘా ఉంటది. సహజంగా ఉంటది. నేనేమో ఉండదంటలే, సహజంగా నిఘా ఉంటది. షర్మిల ఏమైంది కానీ అంటే కేసీఆర్ కి జగన్ కి సీక్రెట్ ఒప్పందాలు రాజకీయంగా మాట్లాడడానికి ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? ఆమె ఎవరి ఒప్పందంలో భాగంగా తెలంగాణ పార్టీ పెట్టింది? తెలంగాణకు ఆమెకు ఏం సంబంధం? తీరా ఎన్నికల టైం వచ్చేసరికి ఎందుకు పార్టీ మూసుకొని పోయి ఆంధ్రకు పోయింది? ఎందుకు కాంగ్రెస్ లో చేరింది? ఇవన్నీ ఉన్నాయి కదండి సునీత గారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వాస్తవాలు కదా, ఇవన్నీ అబద్ధం కాదు కదా. ఎందుకు పార్టీ పెట్టింది ఇక్కడ? తెలంగాణకు వ్యతిరేకంగా. అంతకుముందు నిజంగా కూడా ఫ్రెష్ గా పార్టీ పెట్టలే. తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆమె తెలంగాణకు వ్యతిరేకంగా గొంతు చుంచుకొని మాట్లాడింది. తెలంగాణకు రావాలంటే మేము రావాలంటే ఆంధ్ర వాళ్ళు రావాలంటే పాస్పోర్ట్ తీసుకొని రావాలని చెప్పేసి మాట్లాడింది సునీత మన షర్మిల గారు మాట్లాడింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ బిడ్డను అని చెప్పేసి వచ్చి మెల్లగా. సరే ఒక నిమిషం క్లారిటీ తీసుకుందాం. ఎస్ నుమన్ గారు 1 minute లో చెప్పండి, ఎందుకంటే గౌరీశంకర్ గారు జాయిన్ అయ్యారు. సో రవి గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఇంటెలిజెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ లో చేస్తుందని చెప్పేసి, ఎస్ డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు, నిఘా అనేవాళ్ళు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా లా అండ్ ఆర్డర్స్ ని, గవర్నెన్స్ ని స్మూత్ గా ఫంక్షన్ చేయడం కోసం వాళ్ళు నిఘా పెడతారు. నిఘా పెట్టిన అంత మాత్రాన ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి ఏ రకంగా ఆటంకాలకు సృష్టిస్తున్నారో దాని మీద